సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ యష్. సో ఈరోజు అయితే నేను ఒక డ్రాయింగ్ ఇస్తాను. సో అది పెద్ద ఒక సిటీ, దాన్ని అయితే చూపించబోతున్నాను. చూద్దామా? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదైతే స్టార్టింగ్ పాయింట్. స్ట్రెయిట్గా వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ కార్ షోరూమ్ ఉంటుంది. మళ్ళా స్ట్రేట్గా వస్తే ఇక్కడ మాల్, ఇది డీమార్ట్, ఇది పోలీస్ స్టేషన్, మళ్ళా ఇది ఫైర్ స్టేషన్. మళ్ళీ ఇక్కడ మొత్తం ఇల్లులు ఉంటే ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్. అరే ఆగండి ఫ్రెండ్స్. సో వచ్చేసాను. సో ఇక్కడ ఇల్లులు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, పక్కన ఇల్లు, ఇవన్నీ ఇల్లులు. ఇక్కడ ఇంటర్నేషనల్ పంతర్ స్కూల్ ఉంటుంది. సో ఇక్కడ అయితే ఇది ఒక ఆఫీస్. ఇది నర్సరీ టు యూకేజీ. ఇది ఒక చిన్న ప్లే గ్రౌండ్. చూడండి స్కూల్ మొత్తం. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. సో వచ్చేసారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఈ స్ట్రేట్గా వస్తే మనం పంతర్ స్కూల్ చూసేసాము. ఓకే, నెక్స్ట్ ఈడ బస్సు షోరూమ్ ఉంటుంది. బస్సులో ఒక ట్రక్ ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది. సో దాని పక్కనే ఇక్కడ రోడ్డు నుంచి ఇలా వస్తే ఇక్కడ ఇక్కడ గోల్డ్ షాప్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా స్ట్రేట్ వస్తే ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇటు నుంచి ఇలా వస్తే ఇలా వచ్చి ఇక్కడైతే ఖరాబ్ అయిన ఏరోప్లేన్స్ కొన్ని ఇది ఖరాబ్ అయింది. ఇది ఒకటి మంచిగా ఉంది. సో దాని పక్కనే ఒక జూ పార్క్. చూడండి, జూ పార్క్. చూశారు కదా. ఇక్కడ పక్కకి లిఫ్ట్, ఇటు పైన లిఫ్ట్. సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. సో మనము ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా తిరిగి సన్న రోడ్ నుంచి వెళ్తే ఇంకో సిటీకి వచ్చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. దాని పక్కనే ఏరోప్లేన్స్ పెద్దగా ఉంటాయి. సో దీని పక్కనే ఈడ క్రికెట్ స్టేడియం ఉంటుంది. మళ్ళీ దీని పక్కనే చూశారు కదా మిలిటరీ బేస్, నేనే చేశాను. మళ్ళీ దీని నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తే ఇక్కడ ఉంటుంది. దీని పేరు నేను కాంటెప్ పెట్టాను, కంట్రీ కాంటెప్. అంటే ఇది వేరే కంట్రీ కదా, అదే. దీని పేరు ఇండియన్లో ఇదొక డిస్టిక్ అనుకోండి, అదే సిటీ అనుకోండి, డిస్టిక్ కాదు. సో ఇదొక ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇప్పుడే రన్వే మీద ఒకటి దిగింది ఏరోప్లేన్. సో దీని పక్కనే
రాకెట్ ఎగిరిసే ప్లేస్ ఉంటుంది. ఈ నుంచి జొయ్ అని అవుతాయి. ఇక్కడ జెట్స్ కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్లో. సో మళ్ళీ ఇటు నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తే ఇది సీక్రెట్ దారి మిలిటరీ బేస్కి. సో ఓకే, మనం వేరే దారికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఫ్యూల్ స్టేషన్ ఉంటుంది పెద్దది. ఫ్యూల్ స్టేషన్ పెద్దది. ఇది హాస్పిటల్. ఇక్కడ చూడండి పార్కింగ్లో ఒక అంబులెన్స్. ఇదంతా పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇదైతే కార్ షోరూమ్ అన్నమాట. సో దాని పక్కన ఎలక్ట్రిసిటీ, మొత్తం ఈ కంట్రీకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. సో మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే పక్కనే ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉండేది ప్లేస్ ఉంటుంది. మొత్తం ఆర్మీ వాళ్ళు ఉంటారు దీంట్లో. సో ఓకే, సో మనము మళ్ళీ ఇలా వస్తే ఇక్కడ ఇంకా మిలిటరీ బస్ ఉంటుంది. చూడండి రన్వే దొడ్డుగా ఉంది కదా. సారీ ఫ్రెండ్స్, కరెక్టించలేదు. సో ఇక్కడనే ఉండే మిలిటరీ వాళ్ళు పడుకోవడానికి ఇలా క్యాంప్స్ ఏర్పాటు చేసారు. ఇదైతే మెయిన్ ఏరోప్లేన్. దీంట్లో ఫ్యూల్ ఉంటుంది, ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. సో ఇవైతే మెయిన్. ఇది అయితే ఎంట్రన్స్. సో మనం నెక్స్ట్ సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ ఇట్లా మన ఈ ఇండియానికే రావాలి. సో అటు నుంచి స్ట్రేట్గా వెళ్ళి ఇలా ఇటు నుంచి మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఇంకో కంట్రీలోకి వెళ్ళి అదే కంట్రీ. సారీ ఫ్రెండ్స్, నేను రోడ్ మర్చిపోయాను, మీకే తిప్పాను. సో ఇక్కడ నుంచి పక్కనే ఉంటుంది. సో ఇలా తిప్పామంటే ఇది కదా ఎంట్రన్స్. దీని దగ్గరనే ఇంకో ఎంట్రన్స్. చూడండి, ఇదైతే ఇంకో సిటీ, ఇంకో సిటీ. సో ఇదైతే అంత సేమ్ ఏమి ఉండదు. సో మనం ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఆడున్నట్టే. ఇక్కడైతే పెద్ద క్యారీ ట్రక్స్ ఉంటాయి, అవే మిలిటరీ వాళ్ళని వేసుకునేవి. సో దీని పేరు అయితే 7 హిల్స్, నేనే పెట్టాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి ఇలా వస్తే ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది స్టే చేయడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో మళ్ళీ ఇట్లా వచ్చి ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్. చూడండి, ఎయిర్పోర్ట్ బాగుంది కదా. దీని ముంగట్నే మిలిటరీ బేస్ ఉంటుంది. సో ఓకే, మళ్ళీ నుంచి ఇలా వచ్చి మళ్ళీ లోపలికి అనుకోండి. మనం ఇగో హోటల్ నుంచి ఇలా వచ్చి ఇట్లా వచ్చామనుకోండి. మమ్మీ తీయో. సో ఇక్కడైతే ఇక్కడ చిన్న ఒక 3 ఇల్లులు ఉంటాయి పెద్దవి. సో ఇక్కడ పార్కింగ్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ బస్ డిపో. ఇటు నుంచి ఇలా వస్తే ఇక్కడ కార్స్ లారీస్ అన్నీ ఉంటాయి. సో ఇది డీమార్ట్, ఇది మాల్. సో మళ్ళీ ఇటు నుంచి
ఈ ఈ సొసైటీలోకి వస్తే దీని పక్కనే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ముంగట నడుచుకుంటూ పోతే ఇక్కడ వినాయకుని గుడి, శివుడి గుడి. సో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇలా వస్తే సో ఇక్కడ వేరే ఇంకో పేజ్లోకి ఎంటర్ అయిపోతాం. మళ్ళీ ఇటు నుంచి ఇలా వస్తే ఇక్కడ మిలిటరీ వాళ్ళు. సో ఇక్కడ కూడా ఇటు మిలిటరీ వాళ్ళు అటు సైడ్ పేజ్లో. సో మనం ఇలా వచ్చి నాకి ఇలా స్ట్రేట్ ఇట్లా వచ్చి ఇట్లా తీసుకున్నాం అనుకో, ఇక్కడ పెద్ద ఇంటర్నేషనల్ స్ప్రింగ్ స్కూల్ ఉంటుంది. స్ప్రింగ్ ఇక్కడ చూడండి, ఈ రాకెట్ కాదు పిల్లర్స్, నేను అలా గీసాను. సో మళ్ళీ ఇటు నుంచి లోపల నుంచి వస్తే ఇక్కడ పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి 2. మళ్ళీ కింద చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్. సో ఇటు నుంచి ఇలా వస్తే ఇది ఎంట్రన్స్ దానికి. ఇక్కడైతే SBI బ్యాంకు వాళ్ళది అది ఉంటుంది. సో ఇటు నుంచి ఇలా వస్తే ఏంటిది అబ్బా ఇది? ఇదే మిలిటరీ బేస్ ఎంట్రన్స్. ఇక్కడ అదే పార్కింగ్ ఉంటుంది. ఇదే గుడి, వినాయకుని గుడి. మళ్ళా ఇదైతే ఫ్యూల్ స్టేషన్. ఇలా వచ్చి ఇలా తీసుకొని అలా వెళ్ళిపోతారు. సో ఇదైతే గోల్డ్ షాపు, గోల్డ్ పెద్ద మళ్ళీ ఇటు నుంచి ఇలా ఇట్లా తీసుకొని ఇట్లా వస్తే ఇక్కడ జెట్స్ పెట్టుకునేది ఉంటుంది. జెట్స్ ఉంటాయి దీంట్లో పెద్దవి. సో నా సిటీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకు చేస్తలేరు? సో ఓకే మరి.